హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామాక్షి టైలరింగ్ క్లాస్. నా పేరు సిరిమిల్లా జ్యోతి. నేను సింపుల్ హ్యాండ్ డిజైనర్ హ్యాండ్ ఏ విధంగా కుట్టాలో చూపిస్తున్నాను. హ్యాండ్ పొడవు వచ్చేసి 10 ఇంచెస్, హ్యాండ్ విడ్త్ కూడా 10 ఇంచెస్ తీసుకున్నాను. హ్యాండ్ ఆర్మ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను. నేను లోతు కూడా 1/2 ఇంచ్ తీసుకుని మార్కింగ్ చేశాను. డిజైన్ అనేది 2 ఇంచెస్ మధ్యకి ఫోల్డ్ చేసి అక్కడ నుంచి 2 ఇంచెస్ తీసుకోవాలి. 5 ఇంచెస్ హైట్ ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసి మనం మెయిన్ క్లాత్ కూడా అదే విధంగా క్లాత్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత డిజైన్ ముందే కట్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. ఈ విధంగా లైనింగ్ కుట్టిన తర్వాత కట్ చేయాలి. ట్రయాంగిల్ షేప్లో స్టిచ్ వేస్తూ రావాలి. వచ్చిన తర్వాత కింది భాగం మాత్రమే ఫస్ట్ స్టిచ్ వేయాలి. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత అక్కడక్కడ టక్స్ ఇవ్వాలి. టక్స్ అనేది జాగ్రత్తగా ఇవ్వాలి ఫ్రెండ్స్. మనం వేసిన స్టిచ్ కట్ కాకుండా చూసుకోవాలి. ఈ విధంగా టక్స్ ఇచ్చిన తర్వాత రివర్స్ చేయాలి. రివర్స్ అనేది నీట్గా రావాలి. కార్నర్ అనేది షార్ప్గా రావాలి. మీకు షార్ప్గా రాకపోతే ఏదైనా స్టిక్ సహాయంతో ఈ విధంగా షార్ప్ చేసుకోవచ్చు. నీట్గా రావాలి. తర్వాత కార్నర్స్ కరెక్ట్ కార్నర్ ఎడ్జ్కి స్టిచ్ వేస్తూ రావాలి. ట్రయాంగిల్ షేప్లో కరెక్ట్గా కార్నర్కి వస్తేనే డిజైన్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా స్టిచ్ వేస్తూ రావాలి. స్టిచ్ వేసిన తర్వాత కార్నర్స్ మొత్తం లైనింగ్ ఏ విధంగా ఉందో అదే విధంగా స్టిచ్ వేసి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను చాలా రోజుల తర్వాత ఇప్పుడు వీడియో స్టార్ట్ చేశాను. ఇప్పుడు కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్. మీరు తప్పకుండా మీ సపోర్ట్ నా పైన ఉండాలి. మధ్యలో ఇలా ఒక టక్ ఇవ్వాలి. తర్వాత స్క్వేర్ లాగా ఇలా క్లాత్ తీసుకోవాలి. 2 ఇంచెస్ క్లాత్ తీసుకున్న తర్వాత స్క్వేర్ లాగా మధ్యలో థర్మకోల్ బాల్ పెట్టి ఈ విధంగా పోట్లీ బటన్స్ రెడీ చేసుకోవాలి. ఈ విధంగా కొన్ని బర్డ్స్ రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసిన తర్వాత నేను బార్డర్ క్లాత్ తీసుకున్నాను ఫ్రెండ్స్. బార్డర్ క్లాత్ వచ్చేసి ఒక 4 సెంటీమీటర్స్ వరకు వెడల్పు, పొడవు వచ్చేసి ఒక 6-7 వరకు తీసుకున్నాను. దీంట్లో పోట్లీ బటన్స్ అనేది మధ్యలో ఒక 1.5 ఇంచ్ విడ్త్ తీసుకుంటూ ఇలా స్టిచ్ వేస్తూ వచ్చాను. ఈ విధంగా పోట్లీ బటన్స్ రెడీగా పెట్టుకొని స్టిచ్ వేయాలి. దగ్గరికి వేయాలి ఫ్రెండ్స్. దగ్గరికి వేసిన తర్వాత కట్ చేసి మరొక బార్డర్ తీసుకోవాలి. మరొక బార్డర్ కూడా దానిపైనుంచి పెట్టి మధ్యకి స్టిచ్ వేస్తూ రావాలి. నీట్గా రావాలి ఫ్రెండ్స్. స్టిచ్ అనేది దగ్గరికి రావాలి. ఎక్కువ తక్కువ రాకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా నీట్గా వచ్చిన తర్వాత ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. దీనికి లైనింగ్ వేయాలి. కింది భాగము ఈ విధంగా సెట్ చేసి ఫస్ట్ కింది భాగం స్టిచ్ వేస్తూ రావాలి. ఈ విధంగా వేసిన తర్వాత టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసి పైనుంచి ఒక కార్నర్కి ఎడ్జ్కి స్టిచ్ వేస్తూ రావాలి. వేసిన తర్వాత మెయిన్ క్లాత్ కరెక్ట్ మధ్యకి వచ్చేటట్టుగా చూసుకుంటూ మనకు విడ్త్ 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, టేప్ సహాయంతో 2 ఇంచెస్ ఉందా చూసుకోవాలి. చూసుకొని అదే విధంగా స్టిచ్ వేస్తూ రావాలి. కార్నర్కి వేయాలి ఫ్రెండ్స్. కార్నర్స్ ఇవ్వకుండా చూడాలి. ఈ విధంగా కార్నర్స్ అనేది కరెక్ట్గా సెట్ చేస్తూ మధ్యకి వచ్చేటట్టుగా చూస్తూ టర్న్ చేసి అదేవిధంగా ఇక్కడ కూడా 2 ఇంచెస్ ఉందా చూసుకొని మార్కింగ్ చేసుకొని ఇటు సైడ్ కూడా అదే విధంగా స్టిచ్ వేస్తూ రావాలి. తర్వాత టర్న్ చేసి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ కట్ చేయాలి. తర్వాత మెయిన్ క్లాత్ కూడా ఎక్స్ట్రా క్లాత్ని దగ్గరికి కట్ చేసుకోవాలి. దగ్గరికి అంటే ఒక 1/2 ఇంచ్ వరకు వదులుకుంటూ కట్ చేయాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.